రీజనల్ ఇన్ఛార్జీలారా, వైసీపీ పార్టీలు ఉన్న నాయకులారా, జగన్మోహన్ రెడ్డి ఎవడు? కౌను కిస్కాగాడు, గొట్టంగాడు, వాడేంటి ఇక్కడ ఈ జిల్లాకి? నేను చేసేదే హైలైట్ కావాలని వాడొక సైకో మనస్తత్వంతో ప్రవర్తించినటువంటి విధానాన్ని ఈ రోజుకైనా మీరు అర్థం చేసుకున్నారా? అసలు మీకు అర్థమైందా? వాడు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడో మీకు అర్థమైందా? ఎప్పటికప్పుడు ఇది ఇక్కడ ఈరోజు చూస్తుంటే ఇది మొదటిది కాదు. గతంలో కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు ఈ జిల్లాలో ఉన్న పోలీసు యంత్రాంగం గట్టిగా మీరు చట్టాన్ని ఉపయోగించి ఉంటే ఈరోజు నడి రోడ్డు మీద ఒక మహిళా ఎస్ఐని పట్టుకొని ఇంత దారుణానికి ఒడిగట్టే వాళ్ళ? జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని ఇది ముమ్మాటికి మా జిల్లా పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్. ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆదేశాలని జిల్లా యంత్రాంగం అమలుపరచడంలో ఫెయిల్ అయ్యారు. ఒక ఉన్మాదిని నేను చాలాసార్లు చెప్పాను, ఆమదాల వలస నడి రోడ్డు మీద గంజాయి చేయించి రాజకీయ పార్టీల మాటను సాగిస్తున్నటువంటి కార్యక్రమాల్లో గంజాయితో ఉన్మాదుల్లా ఉన్నారని చెప్తే ఆనాడు మీరందరూ మిన్నకుండిపోయారే. నాటి మిన్నకుండడమే నిన్న నేటి పరిస్థితి అన్న విషయాన్ని గ్రహించారా? ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ రేంజ్లో ఉన్న డిఐజీ గారు ఎప్పటికైనా మేల్కోండి. రాజకీయ పార్టీల మాటున, రాజకీయ పార్టీ ప్రతినిధుల మాటున గంజాయి మత్తులో ఉన్మాదత్వంలో ఊగిపోతున్న ఒక్కొక్క నా కొడుకుని ఏరాల్సినటువంటి పని లేదా మీకు? పాపం ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి ఒక చదువుకొని ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక మహిళకి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళకి జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా లేకపోతే, రక్షణ కల్పించకపోతే ఈ జిల్లాలో వివిధ విభాగాల్లో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నటువంటి మహిళల సంగతి ఏమిటి? ఈ ఉన్మాదులు వాళ్ళని బతకనిస్తారా? వాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ ఉందా? ఇది ముమ్మాటికి జిల్లా యంత్రాంగం ఫెయిల్యూర్. ఈ జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పటికి ఇదే ఆమదాల వలస నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాల్లో కేవలం పట్టుమని 20 మంది 25 మంది వీళ్ళు సాగిస్తున్నటువంటి తీసుకున్నారా? అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద, సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన చెయ్యి చేసుకుని బయటికి నెట్టి తనను తోసివేసి చేసే చర్యలేవి? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కారణం ఏంటి? పోలీస్ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయిందా? పౌరుషం పట్టుగూడుల్లోకి వెళ్ళిపోయిందా? లేదా పోలీసు టోపీలలో ఇంకా వైఎస్ఆర్సీపీ లక్షణాలే దాగున్నాయా? ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. విడ్డూరం ఏంటంటే జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఇంకా ఎవరైతే సంఘటన ఈరోజు నడి రోడ్డు మీద ఒక మహిళని గుండెల మీద చెయ్యి వేసి
ఎవరైతే చింతాడ రవికుమార్ అనేటటువంటి గంజాయి మత్తులో ఉన్మాదిగా ప్రవర్తించి తన మహిళల గుండెల మీద చెయ్యి వేసి తోసి నడుము పట్టుకొని మనిషిని తోస్తూ ఉంటే కేసు కట్టారో లేకపోతే అసలు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ వాడు ఈరోజు వీడియో చూశాను ఇప్పుడే, కారులో ప్రయాణం చేస్తూ మాట్లాడుతున్నాడు, నా పైన ఆ సెక్షన్ వేశారు ఈ సెక్షన్ వేశారని. నేను అడుగుతా ఉన్నాను ఎస్పీ గారికి, ఇప్పుడే నేను చూసా, ఆన్లైన్లో చూసా, ఎక్కడ పోలీస్ వెబ్సైట్లో ఎఫ్ఐఆర్ కనబడలేదే. మరి ఎఫ్ఐఆర్ మాకే కనబడకపోతే ఈరోజు ఆ వ్యక్తి ఏ రకంగా ఈ సెక్షన్ల పేర్లు చెప్పాడు అంటే, నీ పోలీసు శాఖలోనే మీ ఎస్పీ ఆఫీసులోనే కోవట్టలు ఉన్నారనడానికి ఇంతకన్నా రుజువు సాక్ష్యాలు ఏమి కావాలి? అసలు ఎక్కడ కేసు నమోదు చేశారో ఇక తెలియదు, ఏ పోలీస్ వెబ్సైట్లో కూడా లేదు. నిన్న సంఘటన జరిగి ఇప్పటికి 24 గంటలైంది, అసలు కేసు కట్టారో లేదో తెలియదు. కానీ ఆ ఉన్మాదికి ఎలా తెలిసింది? ఉదయం 10 గంటలకే మీడియాలో పెట్టాడంటే, సెక్షన్లతో సహా పెట్టాడంటే ఆ వ్యక్తికి ఎలా సమాచారం వెళ్ళింది? ఎవరిచ్చారు? ఎవరున్నారు? ఎస్పీ ఆఫీసులో ఎవరున్నారా కోబట్టులు? మీ జిల్లా పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్ కాదా ఇది? దీనిపైన జిల్లా ఎస్పీ గారు సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ఈరోజు ఒక్కడ కాదా, చుట్టుపట్టున్న వాళ్ళు అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు కొర్లకోటలో ఒక మహిళని స్తంభానికి కట్టి వ్యవస్థలను చేస్తే ఆ భర్త కళ్ళు మూసుకొని ఏడ్చి గగ్గోలు పెడితే నీ పోలీసు యంత్రాంగం దృష్టికి వస్తే చర్యలు తీసుకోకుండా ఆ రోజు మీరు నిరోధించారే, ఆ వ్యక్తులు ఈరోజు అక్కడ ఉన్నారు. ఆ ప్రబలిక ఎస్ఐ గారి మీద చెయ్యి వేసేటటువంటి వ్యక్తుల్లో ఉన్నారు. ఎవరైతే పలాస ఒక భూదందా కోసం కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు నిన్న అక్కడున్నారు. అంటే ఏమిటి? ఈరోజు ఏం సెలవిస్తూ ఉన్నారు ఈ జిల్లాలో మన పోలీస్ యంత్రాంగం? మీరే స్టేట్మెంట్ ఇచ్చారు, ర్యాలీలకు అనుమతి లేదు. ఆమదాల వలస నుంచి పట్టుమని వాళ్ళందరూ కలిపితే 200 మంది లేరు, 200 బళ్ళు లేరు. వారు చెప్తా ఉన్నారు వేలకు మంది, వేలు. ఎక్కడది వేలు? పట్టుమని 200 మంది లేరు. ఆ క్షణంలో ట్రాఫిక్లో వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్రాఫిక్ని అంతరాయం కలిగించకుండా అక్కడ మహిళా ఎస్ఐ గారు తన విధులను తను నిర్వర్తిస్తూ ఉంటే దాన్ని అడ్డగించి ఒక మహిళా ఎస్ఐ మీదే ఆ వ్యక్తి చేతులు వేసి, తన బాడీ మీద చేతులు వేసి గుండెల మీద చేయి వేసి నడతా ఉంటే అదేదో సినిమాలో ఉంది. విజయశాంతి గారు పాడతారు, ఆ సినిమాలో చూపిస్తూ ఉంటాడు. చేతులు ఎవరైనా ఒక మహిళ మీద అగాత్యం చేసేటప్పుడు ఆ చేతులు వేసేటటువంటి సన్నివేశాన్ని చూపిస్తూ ఉంటారు. ఇదన్న ఆ సన్నివేశానికి మించిపోయి అది సినిమా, ఇది జీవితంలో, నిజ జీవితంలో ఈరోజు నిజమైనటువంటి సంఘటన ఇది. మేము నిన్నటి వరకు సినిమాలో చూసాం, ఒక మహిళ తనను తాను కాపాడుకోవడానికి మహిళలు వంగొని వాళ్ళ మానాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి సంఘటనని సినిమాలో చూసాం. ఈరోజు నడి రోడ్డు మీద అక్కడ విగ్రహాలు మొన్ననే పెట్టాం మేము. ఆ విగ్రహాల సాక్షిగా, ఆ మహానుభావులు సాక్షిగా ఒక పోలీస్ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఎస్ఐ పైన జరిగినటువంటి దాష్టికం ప్రభుత్వం విడిచిపెట్టదు. నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.
ఈ చింతాడ సంతగాడు మాట్లాడాడు. కోన రవికుమార్ మీద ఈ డలారిగాడు మాట్లాడాడు, ఈ ఉన్మాదిగాడు మాట్లాడాడు. ఈ గంజాయి మత్తులో, ఎప్పుడు గంజాయి మత్తులో, రాత్రి పగలు మత్తులో బానిసై ఉన్నటువంటి వాడు మాట్లాడాడు. మహిళా ఉద్యోగులతో కాన్ఫరెన్స్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఓ ఫోటోను పెట్టి దానికి బూతును అంటగట్టాడు.